వెల్కమ్ బ్యాక్. యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగానికి మతాచారాలకు మధ్య నలగాల్సిన సమస్య. కానీ ఇప్పుడు ఇదో రాజకీయ సమస్యగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయడానికి వెల్లువెత్తుతున్న అభ్యంతరాలేంటి? ఈ కామన్ సివిల్ కోడ్ అమలుపై పార్టీల అభిప్రాయాలేంటి? తమపై అన్యాయంగా రాజ్యాంగాన్ని రుద్దుతున్నారన్న ముస్లిం పార్టీల వాదనల్లో వాస్తవం ఎంత? ఇది రాజ్యాంగబద్ధమే తప్ప రాజకీయం కాదు అన్న అధికార పార్టీ అభిప్రాయంలో పస ఎంత? ఇలా దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం అన్న అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి ఇదే స్థాయిలో నిరసనల సెగలు మిన్నంటుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో ఈ అంశం మతపరమైన అంశాలతో పాటు రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఈ అంశం తెరపైకి వచ్చాక ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు మజ్లిస్ వంటి ముస్లిం పార్టీలు కూడా కేంద్రం తీరు మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో భారతీయ ముస్లింల మధ్య చిచ్చుపెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఫెయిల్ అయినందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని, ఈ చర్యలతో ముస్లిం మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. షరియా చట్టాల అమలు విషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాలు తమకు శిరోధార్యమన్న అసదుద్దీన్ ఉమ్మడి పౌర స్మృతి పేరుతో ముస్లిం చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామన్నారు. విదేశాల్లో ఉన్న ముస్లింల చట్టాలతో తమకు సంబంధం లేదంటూనే భారతీయ ముస్లింల సంస్కృతి సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. దేశంలో చాలా మంది హిందువులు కూడా ఉమ్మడి పౌర స్మృతి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. क्या अगर आप रिलीजियस शादियों को एक तरह से करेंगे, क्या आप 7 फेरे नहीं होंगे, कर सकते क्या आप? ट्राइबल्स लोग का कल्चर बिल्कुल अलग है, उनका लॉ ऑफ इनहेरिटेंस अलग है. तो ये यूनिफॉर्म सिविल कोड हिंदुस्तान के लिए बिल्कुल ठीक नहीं है. बिल्कुल मुत्तफिक हूँ कि यूनिफॉर्म सिविल कोड इस मुल्क के लिए, इस मुल्क के डाइवर्सिटी और प्लुरलिज्म को नुकसान पहुँचाएगा. इस बात को मानता हूँ जो मुस्लिम पर्सनल ला बोर्ड ने इस बात पर कही. నిజానికి న్యాయ వ్యవస్థ మత సంస్థల మధ్య జరగాల్సిన చర్చ ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య రచ్చగా మారిపోయింది. ఈ అంశంపై ఒక్కో పార్టీ ఒక్కోలా స్పందిస్తూ వస్తోంది. అయితే ముస్లిం విధానంలో ఉన్న ట్రిపుల్ తలాక్ అంశాన్ని ఉమ్మడి పౌర స్మృతిని ముడిపెట్టవద్దని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. తలాక్ విధానాన్ని రద్దు చేయాలన్నది చాలా మంది ప్రజల మనోగతమని, మతాచారాల పేరిట మహిళల పట్ల జరిగే వివక్షను నిర్మూలించడమే వారి లక్ష్యమన్నారు. పురుషులైనా మహిళలైనా మనుషులంతా సమానమేనన్న విషయాన్ని మతాధిపతులు, సామాజిక కార్యకర్తలు, సామాజికవేత్తలు గుర్తించాలన్నారు వెంకయ్య నాయుడు. एक मजहब का, एक रिलीजन का सिविल कोड नहीं है. देश भर में जो कॉन्सेंसस बनेगा उसी के आधार पर आगे बढ़ेंगे. मगर आज जो इश्यू है वो इश्यू ये है, जैसा मैंने कहा, डिग्निटी ऑफ वुमन और किसी के खिलाफ कोई डिस्क्रिमिनेशन ना हो और जेंडर जस्टिस होना चाहिए. जेंडर जस्टिस, डिग्निटी ऑफ वुमन, नो डिस्क्रिमिनेशन. इश्यू इतना ही है. इसमें राजनीति को लाना, इसमें वहां सीमा के संदर्भ में सरकार क्या कर रहे है उसके बारे में व्याख्या करना, जैसा పొలిటికల్ పార్టీస్ వ్యాఖ్య करते. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం భారత్ లాంటి దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడం కష్టమని తేల్చి చెప్పేసింది. నిజానికి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఇప్పుడే కొత్తగా వచ్చిన విషయం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో పేర్కొన్న ఈ ఉమ్మడి పౌర స్మృతి అంశం ఇప్పుడే కొత్తగా తెరపైకి రాలేదు. 1949లోనే అప్పటి పాలకులు, పార్టీలు దీన్ని అంగీకరించారు. అప్పట్లో కాంగ్రెస్ అధినేత. కానీ ఇప్పటికీ ఇది ఇంకా చర్చల స్థాయిలోనే ఉండిపోయింది. भारत सरकार को सुप्रीम कोर्ट से नोटिस आई थी, क्योंकि मुस्लिम समाज की कई पीड़ित महिलाओं ने, जो ट्रिपल तलाक से पीड़ित थीं, उन्होंने गुहार लगाई थी न्याय की. सुप्रीम कोर्ट ने जो हमें नोटिस किया है, तो हमने साफ कहा है कि भारत सरकार का जो स्टैंड है वो नारी न्याय, नारी समानता और नारी गरिमा, इसके आधार पर आधारित है. जेंडर जस्टिस, जेंडर इक्वालिटी और जेंडर डिग्निटी. నిజానికి షరియా చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేసే పాకిస్తాన్, ఇరాన్ సహా మరో 12 దేశాలు ట్రిపుల్ తలాక్ అంశాన్ని నిషేధించాయి. కొన్ని దేశాలు ఈ విధానాన్ని నిషేధిస్తూ చట్టాలు కూడా చేసి అమలు చేస్తున్నాయి. టర్కీ, ఇండోనేషియా వంటి దేశాలు స్త్రీ పురుష సమానత్వం కోసం చట్టాలు కూడా మార్చాయి. అలాంటప్పుడు ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించడానికి కామన్ సివిల్ కోడ్ ను మన దేశంలో అమలు చేస్తే తప్పేంటన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరికొందరు నేతలు ఈ అంశం రాజ్యాంగబద్ధమే అయినా దాని అమలు రద్దు నిర్ణయాన్ని మాత్రం మతాధిపతులకే వదిలేయాలని అంటున్నారు. మరికొన్ని పార్టీలు ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఆపై తుది నిర్ణయం తీసుకుంటే మంచిదంటున్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఈ కామన్ సివిల్ కోడ్ అంశంపై ఒక్కో పార్టీ ఒక్కోలా స్పందిస్తోంది. ఏ స్టేజ్లో ఉన్నది? యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలనా వద్దా అని ఒక 16 క్వశ్చన్స్ ఎన్నో ఫ్రేమ్ చేసి ఎవరు లా కమిషన్ ఈజ్ ఎ రికమెండేటరీ బాడీ. లా కమిషన్ చెప్పిందంతా పార్లమెంట్ చేయాలని ఏం లేదు. ఇట్స్ ఓన్లీ ఎ రికమెండేటరీ బాడీ. లా కమిషన్ రిపోర్ట్స్ పలానా లా చేయాలని సలహా ఇచ్చినప్పటికీ చేయని చట్టాలు కొన్ని వందలు ఉన్నాయి ఇప్పటికీ. ఇలా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వస్తాయన్న ఊహతోనే ఇలా ప్రశ్నావళిని రూపొందించామంటోంది లా కమిషన్. కానీ తమ ప్రశ్నావళిని బాయ్కాట్ చేయాలన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. వాళ్ల నిర్ణయంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమన్న లా కమిషన్ ట్రిపుల్ తలాక్ మీద తామెలాంటి నిర్ణయం తీసుకోలేదని కేవలం ప్రజాభిప్రాయ సేకరణ కోసమే ప్రశ్నావళిని రూపొందించామన్నారు. ప్రస్తుతానికి మన దేశంలో ఒక్క ముస్లిం పర్సనల్ లా ఒక్కటే కాదు, దానితో పాటు వివిధ వర్గాల కోసం సుమారు 200 నుంచి 300 వరకు పర్సనల్ చట్టాలున్నాయి. వీటన్నింటి మీద యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రభావం పడుతుందన్నారు. ఏ పార్టీ అభిప్రాయాలు ఎలా ఉన్నా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ముస్లిం పార్టీలు మాత్రం దీన్ని తమపై కేంద్రం చేస్తున్న ప్రతీకార చర్యగా చెప్పుకొస్తున్నాయి. ఇన్నేసి పర్సనల్ చట్టాలున్నప్పుడు ఒక్క తమ ట్రిపుల్ తలాక్ ని ఎందుకు టార్గెట్ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ సివిల్ కోడ్ ను అమలు చేస్తే భిన్నత్వానికి నిలయమైన మన భారతదేశంలో ఆ భిన్నత్వమే కనుమరుగైపోతుందంటూ ఆందోళన చెందుతున్నారు. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.